నమస్తే అండి. ఆషాఢ మాసములో జగన్నాథ స్వామి అవతారాలు 9 అవతారాలు కదండీ మనకి. ఆ 9 అవతారాలు ఇప్పుడు మీకు చూపిస్తున్నానండి ఒక్కొక్కటి. మొదటి అవతారముగా మనకి మత్స్యావతారంలో మనకి దర్శనమిచ్చాడండి మొదటి రోజున. ఆ రోజు మాత్రం తండోపతండాలుగా జనాలు వచ్చి దర్శనం చేసుకున్నారండి. బలరాముడు, సుభద్రాదేవి మత్స్యావతారములో జగన్నాథ స్వామి మనకి దర్శనమిచ్చాడండి. అందరూ దర్శించుకోండి. అసలు చెప్పాలంటే అండి, ఆషాఢ మాసంలో జగన్నాథ స్వామి ఉత్సవాలు ఎంతండి, అంత అంగరంగ వైభవంగా జరిగాయంటండి. అంత అంగరంగ వైభవంగా 1000 కళ్ళు చాలలేదండి. అంత కన్నుమింపుగా మనకి దేవుడు కూడా మనకి దర్శనమిచ్చాడండి. అందరూ దర్శించుకోండి. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలండి. అందరూ బాగుండాలి. ఆ జగన్నాథ స్వామి ఆశీర్వాదం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే రెండవ రోజు మనకి కూర్మ అవతారంలో మనకి దర్శనమిచ్చాడండి. రెండవ రోజున అసలు చెప్పాలంటే మనకి జగన్నాథ స్వామి, బలరాముడు, సుభద్రాదేవి మనకి అవతారం ఇచ్చాడు. మనకి జగన్నాథ స్వామి కూర్మ అవతారంలో మనకి దర్శనమిచ్చాడండి. అందరూ దర్శించుకోండి. ఈ అసలు మనకి 9 అవతారాలు అండి. మత్స్యావతారము, కూర్మ అవతారము, వరహ అవతారము, నరసింహ అవతారము, వామన అవతారము, పరశురామ అవతారము, శ్రీరామ అవతారము, శ్రీకృష్ణ అవతారము, శ్రేష్టపాద అవతారం అండి. మనకి 3వ రోజు మనకి వరహ అవతారంలో మనకి దర్శనమిచ్చాడండి జగన్నాథ స్వామి. మూడవ రోజు కూడా అండి తండోపతండాలుగా జనాలు విచ్చేసారండి. నేను కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. ఆల్రెడీ ఆషాఢ మాసం కూడా పెట్టాలి, అప్పుడే పెట్టాలి, కానీ ఇంకా ఆషాఢ మాసం చివరి మాసంగా వచ్చిందని మళ్ళీ మీకు ఇప్పుడు లాంగ్ వీడియో చేసి పెట్టాను. ఆల్రెడీ మీకు షార్ట్ వీడియో పెట్టాను. మళ్ళీ ఇప్పుడు మీకు లాంగ్ వీడియోలో మీకు మరొకసారి జగన్నాథ స్వామి నా ఛానల్లో మీరు మరొకసారి దర్శించుకుంటారని మళ్ళీ పెడుతున్నానండి. వరహ అవతారంలో మనకి జగన్నాథ స్వామి వరహ అవతారం దర్శనమిచ్చాడు. సుభద్రాదేవి, బలరాముడు అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలండి. పూరి జగన్నాథ స్వామి అంటే ఇంకా మనకి చెప్పాల్సిన లేదు. తండాలుగా 1,000 కళ్ళు కూడా చాలవండి. అంత అంగరంగ వైభవంగా జరుగుతాయండి. ఆ రథం కూడా కదలేదండి. తర్వాత కదిలింది రథం కూడా. అక్కడ ఆ రథం కదిలినప్పుడు కూడా వర్షం పడుతుందండి. అలాగే వర్షం కూడా పడిందండి. ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క విశేషత ఉంటుందండి. అలాగే 4వ రోజు మనకి జగన్నాథ స్వామి, నరసింహస్వామి అవతారంలో మనకి దర్శనమిచ్చారండి. బలరాముడు, సుభద్రాదేవి నరసింహస్వామి అవతారం దర్శించుకోండి 4వ రోజున. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలండి. మీరు చేసే పనుల్లో కూడా, మీరు చేసే వృత్తి పనుల్లో కూడా దేవుని కృప, కటాక్షం, ఆరోగ్యం అన్నీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మనకి 5వ రోజు వామన అవతారంలో మనకి బలరాముడు దర్శనమిచ్చాడండి. సుభద్రాదేవి, నరసింహస్వామి అండి. నరసింహస్వామి, సుభద్రాదేవి వామన అవతారంలో మనకి బలరాముడు దర్శనమిచ్చారండి 5వ రోజు అండి. ఈ అవతారం కూడా ఒక్కొక్క విశేషత ఉందండి. అది ఏంటో మీకు మళ్ళీ తర్వాత మీకు ఇంకో వీడియోలో మీకు చూపిస్తాను. అందరూ దర్శించుకోండి. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. పూనా మార్కెట్ 1 టౌన్ దగ్గరండి. చౌదరి దగ్గర కూడా పెట్టారండి. ఇక్కడే కాదండి, సింహాచలంలోని పెనుగొండ, మంగళగిరి, అంతర్వేది పుణ్యక్షేత్రం అన్నీ కిక్కిరేసిపోయాయండి జనాలతోని. ఇంకా అంతర్వేది అయితే ఇంకా చెప్పాల్సిన లేదు. అలాగే 6వ రోజు మనకి పరశురామ అవతారంలో మనకి దర్శనమిచ్చాడండి. 6వ రోజు మనకి పరశురామ అవతారంలో మనకి దర్శనమిచ్చాడు పరశురాముడు, జగన్నాథ స్వామి, సుభద్రాదేవి, బలరాముడు. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలండి. మీరు చేసే పనులు కూడా దేవుని కృప ఉంటే కదండి మనం బాగుంటాము. దేవుని కృప, వ్యవసాయం, అందరికీ రైతులు బాగుంటే రైతులకి జగన్నాథ స్వామి అంగీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే 7వ రోజు రామ అవతారంలో మనకి దర్శనమిచ్చాడండి. 7వ రోజు రాముని అవతారంలో మనకి దర్శనమిచ్చాడు. రామ దశరథ పరశుకునందం జగునాథం రామవతిం. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలండి. రామ అవతారం మనం రాముని ఎంత తలుచుకునే అంత గొప్పదండి. రాముని
రాముని తండ్రి అవతారం మనం దర్శించుకోవాలండి. అలాగే 8వ రోజు కృష్ణావతారం అండి. కృష్ణుని అవతారం మనకు దర్శనమిచ్చాడు. వాసుదేవతాయ నమః. ఆ కృష్ణుని అవతారం మనకు దర్శనమిచ్చాడు. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. బలరాముడు సుభద్రాదేవి జగన్నాథ స్వామిలో మన కృష్ణుని అవతారంలో మనకి దర్శనమిచ్చాడండి. కృష్ణ అవతారంలోని ఏదైనా సరే అండి, గుడికి వెళితే చాలా మనశ్శాంతి అనిపిస్తుందండి. మనం మన కష్టాలని దేవుడికి చెప్పుకోవాలి. దేవుడికి తెలియనిది ఏమీ లేదండి. అలాగే చివరి రోజు శ్రేష్టపాడు అవతారంలో విష్ణుమూర్తి అవతారం మనకి ఇచ్చాడు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విష్ణుదానం గంగణ సందేహం మేఘవర్ణం సుభాగ్యం లక్ష్మీకాంతం కమేయం సర్వలోకానందనం. అందరూ బాగుండాలండి, అందరూ మనం ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి. ఈ జగన్నాథ స్వామి ఆషాఢ మాసంలో ఉత్సాహంగా అంగరంగ వైభవంగా ప్రతి స్టేట్లోని, ప్రతి జిల్లాలోని, ప్రతి ఆంధ్రలోని, ప్రతి తెలంగాణ ప్రతి స్టేట్లో కూడా అంగరంగ వైభవంగా జరిగాయండి జగన్నాథ మహోత్సవములు. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. మీ దగ్గరలో ఉండే గుడి వెళ్ళండి. కష్టాలు తీర్చేవాడు దేవుడే అండి. మనకి ఎంత ఉన్నా కూడా దేవుడికి అన్నీ తెలుసు. మనం అందరూ హ్యాపీగా ఉండాలి.